పసిటి ప్రియులకు ఎట్టకేలకు ఒక ఊరట లభించింది. గత వారం రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా వెనక్కి మళ్ళాయి. ఆల్ టైమ్ గరిష్టాల నుంచి బంగారం ధరలు వెనక్కి మళ్ళాయి. ఇక బంగారం కొనలేము అని భయపడుతున్న తరుణంలో మార్కెట్ మనకు ఒక ఊరటనిచ్చింది. అసలు ఈ ధరలు ఎందుకు తగ్గాయి? ఇది కేవలం ఆరంభం మాత్రమేనా, లేక మునుముందు ఇంకా భారీగా తగ్గే అవకాశముందా? మన తెలుగు రాష్ట్రాల్లో ఆడబిడ్డ పెళ్లి అంటే అది కేవలం ఒక వేడుక కాదు, ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్లో బంగారం పాత్ర ఏంటో మనందరికీ తెలుసు. ఒక తండ్రి తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు, బంగారం ధరలు పెరుగుతుంటే కరిగిపోతున్న ఆశలు, వీటిని మనం చూస్తూనే ఉన్నాం. 1.5 లక్షల దిశగా వెళుతున్న బంగారం ధర చూసి అందరూ హడలిపోయారు. కానీ సరిగ్గా వారం రోజుల తర్వాత మార్కెట్లో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. గ్లోబల్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు దిగడం, డాలర్ విలువ పెరగడం వంటి పరిణామాలు మనకు అనుకూలంగా మారాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఇలా మన ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. నేటి ధరలు చూస్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,610 రూపాయల దగ్గర ట్రేడవుతుంటే, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 1,31,640 రూపాయల వద్ద ఉంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. బంగారం ధర తగ్గిందని మనం సంబరపడాలో, లేక వెండి ధర రాకెట్ వేగంతో దూసుకుపోతుందని భయపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. అవును, బంగారం తగ్గినా వెండి మాత్రం అస్సలు తగ్గనంటోంది. కిలో వెండి ధర ఏకంగా 3,10,101 రూపాయికి చేరింది. అసలు బంగారం తగ్గుతున్నప్పుడు వెండి ఎందుకు పెరుగుతోంది? ఈ రివర్స్ ట్రెండ్ వెనక ఉన్న అసలు సీక్రెటేంటి? ఇది ఇన్వెస్టర్ల మాయాజాలమా, లేక అంతర్జాతీయ రాజకీయాల ప్రభావమా? మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒకవైపు యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి, మరోవైపు ఇన్వెస్టర్లు బంగారాన్నే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. బంగారం ఎందుకు తగ్గింది అనే ప్రశ్న మీ అందరిలోనూ ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రాఫిట్ బుకింగ్. అంతర్జాతీయ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఎప్పుడూ ఒక లెక్కతో ఉంటారు. బంగారం ధర రికార్డు స్థాయికి చేరినప్పుడు భారీగా లాభాలు వస్తాయని భావించి తమ వద్ద ఉన్న గోల్డ్ స్టాక్స్ను అమ్ముకుంటారు. ఇలా అందరూ ఒకేసారి అమ్మడం వల్ల మార్కెట్లో సప్లై పెరిగి ధరలు కొంచెం తగ్గుతాయి. దీనినే టెక్నికల్ భాషలో కరెక్షన్ అంటారు. అంటే పెరిగిన ధరలు కాస్త స్థిరపడటం అన్నమాట. దీంతోపాటు అమెరికన్ డాలర్ ఇండెక్స్ బలపడటం కూడా మనకు శాపంగా మారింది. డాలర్ పెరిగితే సాధారణంగా బంగారం ధర ఒత్తిడికి లోనవుతుంది. చాలామంది అడుగుతున్నారు, ధరలు ఇక వరుసగా తగ్గుతాయా అని. నా విశ్లేషణ ప్రకారం ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. మిడిలీస్ట్ సంక్షోభం నుంచి ఉక్రెయిన్ వరకు యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రతిసారీ ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్నే ఎంచుకుంటారు. అలాగే ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. డిమాండ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్న ఈ తగ్గుదల ఒక చిన్న విరామం మాత్రమే. ఇక అసలు ప్రశ్న, బంగారం 1.5 లక్షల మార్కును దాటుతుందా? నిపుణుల అంచనాల ప్రకారం 2026 చివరి నాటికి లేదా 2027 ఆరంభంలో బంగారం ఈ మైలురాయిని తాకే అవకాశం ఉంది. రూపాయి విలువ క్షీణించడం, ద్రవ్యోల్బణం పెరగడం పసిడికి ఇంధనంలా పనిచేస్తాయి. ఒకప్పుడు తులం బంగారం 50,000 ఉన్నప్పుడు అమ్మో అనుకున్నాం. 1,00,000 దాటినప్పుడు ఆశ్చర్యపోయాం. ఇప్పుడు 1.5 లక్షల దగ్గర ఉంది. కాబట్టి 1.5 లక్షలు అనేది అసాధ్యమైన విషయమేమీ కాదు. మార్కెట్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో బంగారం ధరల గ్రాఫ్ ఎప్పుడూ పైకే ఉంటుంది. మరి సామాన్యులు ఏం చెయ్యాలి? ఒకేసారి భారీగా బంగారం కొనకండి. ధరలు తగ్గిన ప్రతిసారీ కొంచెం కొంచెం కొనుగోలు చేయడం ఉత్తమం. పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న తగ్గుదలలను ఆశీర్వాదంగా భావించి ప్లాన్ చేసుకోండి. కేవలం ఆభరణాల రూపంలోనే కాకుండా గోల్డ్ ఈటీఎఫ్లు లేదా సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా కూడా పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించండి. గత వారం రోజులుగా మనం చూస్తున్నాం, బంగారం ధరలు మెట్టుదికి వస్తున్నాయి. కానీ వెండి మాత్రం అస్సలు తగ్గనంటోంది. నిజానికి బంగారం కంటే వేగంగా వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 3 లక్షల మార్కును దాటి దూసుకుపోతోంది. బంగారం తగ్గితే వెండి కూడా తగ్గాలి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక పెద్ద లెక్క ఉంది. దీనికి కొన్ని కారణాలున్నాయి. పారిశ్రామిక డిమాండ్. మొదటి కారణం వెండికి పెరిగిన పారిశ్రామిక డిమాండ్. బంగారం కేవలం నగలు లేదా ఇన్వెస్ట్మెంటుకు మాత్రమే పరిమితం. కానీ వెండి అలా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ విప్లవం నడుస్తోంది. సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి కీలక పాత్ర పోషిస్తోంది.
అలాగే మనం వాడుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా సాధారణ కార్ల కంటే ఎక్కువ వెండిని వాడుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వెండి వినియోగం పెరుగుతోంది. అంటే వెండి కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది భవిష్యత్తుకు అవసరమైన ఒక పారిశ్రామిక ఇంధనం. అందుకే డిమాండ్ పెరిగి ధరలు ఆకాశానంటుతున్నాయి. కారణం 2. మైనింగ్ సమస్యలు, సప్లై కొరత. మార్కెట్లో వెండి లభ్యత తగ్గడం. ప్రపంచంలోనే వెండిని ఎక్కువగా ఉత్పత్తి చేసే మెక్సికో, పెరూ వంటి దేశాల్లో మైనింగ్ సమస్యలు తలెత్తాయి. కొత్త మైన్స్ నుంచి వెండిని తీయడం ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. డిమాండ్ ఏమో విపరీతంగా ఉంది, కానీ సప్లై మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ గ్యాప్ వల్లే వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది కేవలం మన దేశంలోనే కాదు, గ్లోబల్ మార్కెట్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇక మూడోది ఇన్వెస్టర్ల ఆలోచనా విధానంలో మార్పు. బంగారం ధరలు 1.5 లక్షల వైపు వెళుతుండంతో సామాన్యులు మరియు స్మార్ట్ ఇన్వెస్టర్లు వెండివైపు మళ్లుతున్నారు. సామాన్యుడి బంగారంగా పిలిచే వెండి ఇప్పుడు అత్యంత లాభదాయకమైన ఇన్వెస్ట్మెంట్గా మారింది. బంగారం కంటే వెండిలోనే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందని భావించి పెద్ద పెద్ద కంపెనీలు వెండి నిల్వలను పెంచుకుంటున్నాయి. ఇది ధరలను మరింత పైకి నెట్టుతోంది. మరి భవిష్యత్తులో ధరలు తగ్గుతాయా? నిపుణుల అంచనాల ప్రకారం వెండి ధరలు రాబోయే రోజుల్లో 4 లక్షల మార్కును చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వెండి కొనాలనుకునేవారు లేదా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోండి. మీకు ఈ విశ్లేషణ ఎలా అనిపించింది? వెండి ధరలు ఇంకా పెరుగుతాయని మీరు భావిస్తున్నారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కొలుగోరి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.